షూటింగ్ రేంజ్లో తెలుగు కుర్రాడి సంచలనం. అంతర్జాతీయ వేదికపై గురి తప్పకుండా సరికొత్త చరిత్ర సృష్టించాడు గుంటూరుకు చెందిన ముఖేష్ నేలవల్లి. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్, ప్రపంచ ఛాంపియన్షిప్, ఇలా క్రీడా వేదిక ఏదైనా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఐఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్పెయిన్లో జరిగిన వరల్డ్ కప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పలక్ గులియాతో కలిసి వరల్డ్ రికార్డును నెలకొల్పి దేశానికి స్వర్ణం అందించాడు. గత 3 ఏళ్లుగా తిరుగులేని విజయాలతో బుల్లెట్లా దూసుకుపోతున్న యువ క్రీడాకారుడితో చిట్ చాట్. ముఖేష్ నేలవల్లి భారత షూటింగ్ క్రీడలో దూసుకు వచ్చిన 6 అడుగుల బుల్లెట్. గుంటూరుకు చెందిన ఈ యువకుడు గన్ పట్టి గురి పెట్టాడంటే వరుస పథకాలు, ప్రపంచ రికార్డులన్నీ దాసోహం అనాల్సిందే. స్పెయిన్ వరల్డ్ కప్లో తాజాగా స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు, ప్రపంచ రికార్డు సృష్టించాడు. అసలు ఈ నేలవల్లి ముఖేష్ షూటింగ్ క్రీడ వైపు ఎలా వచ్చాడు, వరుస పథకాలు ఎలా సాధిస్తున్నాడు అనేది అతని మాటల్లోనే విందాం. ముఖేష్, ముందుగా మీకు అభినందనలు. వరల్డ్ కప్లో మీరు స్వర్ణంతో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ అనుభవాలు ఏంటి చెప్పండి. మొదటి సీనియర్ వరల్డ్ కప్ అవటం వల్ల ఇప్పుడు దాకా నేను 5 ఇంటర్నేషనల్స్ ఆడాను. అవన్నీ జూనియర్లోనే ఆడాను. ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే సీనియర్ వరల్డ్ కప్ ఆడటానికి ఫస్ట్ పార్టిసిపేట్ చేయడానికి స్పెయిన్ వెళ్ళానో, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే రికార్డ్ హోల్డర్స్ అందరినీ చూసిన తర్వాత డిఫరెంట్ వరల్డ్ జూనియర్ కేటగిరీ అథ్లీట్స్ని వీళ్ళందరినీ చూసిన తర్వాత సీనియర్ వాళ్ళలో అందరినీ చూసిన తర్వాత ఇట్ ఫెల్ట్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త ఎన్విరాన్మెంట్ లాగా అనిపించింది. అంటే చాలా టఫ్ కాంపిటీషన్ మీరే చెప్తున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు అందరూ వచ్చారు అని. ఆ టఫ్ కాంపిటీషన్లో మీరు స్వర్ణం, అది ప్రపంచ రికార్డుతో సాధించడం ఎలా అనిపించింది? మ్యాచ్కి ముందు ఫెల్ట్ లైక్ కష్టం, ఇక్కడ ఎంత కాంపిటీషన్ ఉంది అండ్ అందులో అందరూ ఎంత ఎక్స్పీరియన్స్డ్ అథ్లీట్స్ ఉన్నారు ఇక్కడ అని. కాకపోతే ఎప్పుడైతే లేన్లో నించున్నానో ఐ వాజ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ నేనేం చేయాలి, నేను ఎలా చేయాలి. గోల్డ్ గురించి, వరల్డ్ రికార్డ్ గురించి కూడా నేను ఆలోచించలేదు. నా షార్ట్ ప్రాసెస్ ఏంటి, నా ప్రాక్టీస్ ఎలా చేశాను, అది ఇక్కడ ఎట్లా ఎంప్లాయ్ చేస్తున్నాను అనే దాని మీద. ఆసియా వరల్డ్ కప్లో కూడా మీరు జరిగినప్పుడు మొత్తం 5 స్వర్ణాలతో పాటు మొత్తం 8 పథకాలు సాధించారు మీరు. అంటే అసలు ఇంట్లో వరుస పథకాలు సాధించడం వెనక ఉన్న ఆ కష్టం లేదా ఆ సాధన గురించి? ఇట్ ఈస్ జస్ట్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్, కన్సిస్టెంట్ డయట్ ఫాలో అవ్వటం, కన్సిస్టెంట్ వర్కౌట్స్ చేయటం, కన్సిస్టెంట్ డైలీ రొటీన్ ఫాలో అవుతా ఒక 2 years నుండి అదే ఫాలో అవుతున్నాను. దానివల్లే మ్యాచ్ టు మ్యాచ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది అండ్ కన్సిస్టెన్సీ కూడా అలానే మెయింటైన్. అంటే 0 నుంచి ఒక పథకం సాధించడం ఒక ఎత్తు అయితే, వరుస పథకాలు సాధిస్తున్నప్పుడు నెక్స్ట్ టోర్నమెంట్కి మన మీద ఇంకా ఒత్తిడి ఉంటుంది కదా, ఆ ఒత్తిడిని ఎలా దిగిస్తున్నారు? ఒత్తిడి లాగా ఫీల్ అవ్వకుండా నేనైతే టాస్క్ కంప్లీట్ అయినట్టు ఫీల్ అవుతాను. ఒక మ్యాచ్ తర్వాత ఇంకో మ్యాచ్కి వెళ్తుంటే ఇట్ ఈస్ లైక్ ఎ న్యూ టాస్క్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త ఎన్విరాన్మెంట్ ఉండిద్ది. మ్యాచ్ టు మ్యాచ్ డిఫరెంట్ మ్యాచ్ ఉండటం వల్ల కొత్త గోల్ సెట్ చేసుకొని కొత్త గోల్ రీచ్ అవ్వడానికి వర్క్ చేస్తాను. 2020 ఆసియా కప్లో అయితే మీరు 8 పథకాలు సాధిస్తే 2025లో 4 పథకాలు సాధించారు. అంటే ఈ సంవత్సరం గ్యాప్లోనే మీ యొక్క ప్రదర్శన అనేది చాలా రెట్టింపు, అంటే చాలా చక్కగా పెరిగింది. అంటే దీని వెనక ఎలాంటి కృషి ఉంది? కజకిస్తాన్లో నార్మల్ నా పర్ఫార్మెన్స్ కంటే నేను చాలా తక్కువ పర్ఫామ్ చేశాను అక్కడ. అయినా కానీ దేవుడి బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, నేను ఇంకా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు 4 medals వస్తాయని. దేర్ విల్ బి డౌన్స్, కానీ దాని నుండి తప్పులు ఏం జరిగినాయో తెలుసుకొని తప్పుల మీద రెక్టిఫై చేసుకొని దాన్ని బట్టి ఇంప్రూవ్ అయ్యాం. ఇప్పుడు నేషనల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్స్ కావచ్చు, షూటింగ్ అంటేనే మీ పేరు గుర్తుకొస్తుంది అందరికీ. అంటే అన్ని పథకాలు సాధిస్తున్నారు కదా, అసలు మీ షూటింగ్ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? 2017లో లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుకునేవాడిని. అక్కడ సమ్మర్ క్యాంప్ లాగా మా పీటీ వెంకటేశ్వర సార్ ఆయన జాయిన్ చేశారు. అప్పుడప్పుడే రిటైర్ అయ్యి ఆర్మీ నుండి ఫస్ట్ కోచ్ సుబ్రహ్మణ్యం గారు వచ్చి సమ్మర్ క్యాంప్ లాగా అటెండ్ చేశారు. తర్వాత ఆయన ఇక్కడ బ్రాడీపేటలో అకాడమీ పెడితే హాబీ లాగా జాయిన్ అయ్యి తర్వాత పిస్టల్ షూటింగ్ స్టార్ట్ చేసి స్టేట్ ఆడితే దాంట్లో సీనియర్, జూనియర్, యూత్ 3 కేటగిరీస్లో గోల్డ్ వచ్చింది. తర్వాత అప్పుడు ఇంట్లో మమ్మీ డాడీ రియలైజ్ అయ్యారు దేర్ ఈజ్ ఎ స్కోప్, షూటింగ్ చేయగలడు అని. అట్లా స్టార్ట్ అయింది. ఆఫ్టర్ లాక్డౌన్ డిసైడ్ అయింది ఏంటంటే ఓన్లీ 10 meter కంటే కొద్దిగా డిఫరెంట్ కేటగిరీస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి 25 meter ఫెసిలిటీ మన ఆంధ్రాలో అయితే లేదు. సో నియరెస్ట్ హైదరాబాద్ అయితే జిఎఫ్జిలో అక్కడ స్టార్ట్ చేశాను. తర్వాత స్టేట్ ఆడి క్వాలిఫై అయిన తర్వాత జోనల్కి పూణే వెళ్ళాను ప్రాక్టీస్ చేయడానికి. సీకే సార్ దగ్గర
25 మీటర్స్ స్టార్ట్ చేశాను అండ్ దట్ ఈస్ హౌ ద జర్నీ స్టార్ట్. అంటే మన గుంటూరు లాంటి నగరంలో చాలా పరిమితులు ఉన్నాయి షూటింగ్కి సంబంధించి. సాధన చేయాలన్నా కానీ అన్ని విధాల ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటిని ఓవర్కమ్ చేసేందుకు మీకు ఎవరు సహకారం అందించారు? అవన్నీ అమ్మ నాన్నగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరి కష్టం ఏదైనా కానీ, ఎందుకంటే ఇంత కనిపెట్టుకొని నాన్నగారు ప్రతి మ్యాచ్కి వస్తారు, నాతో పాటు నేషనల్లో జరిగిన ప్రతి మ్యాచ్కి నా వెనకే ఉంటారు. ఇక్కడ నుండి డైరెక్ట్ అప్పటికప్పుడు అయినా కానీ నా దగ్గరికి రావటం, నన్ను చూసుకోవటం, నెక్స్ట్కి ఇంకా ఎంత బాగా పర్ఫామ్ చేయాలి అనేది అమ్మ వర్క్ చేసి నాకు నా డిమెరిట్స్ అండ్ మెరిట్స్ నాకు చెప్పిద్ది. దాన్ని బట్టి నేను వర్కౌట్ చేస్తాను. క్రీడాకారుడిగా మీరు జాతీయ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్నారు. మరి మీ ఎడ్యుకేషన్ ఎలా సాగుతుంది? ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? ఎడ్యుకేషన్ ఇప్పుడు నేను బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను కేఎల్ యూనివర్సిటీలో సిఎస్ఐటి. ఎప్పుడైతే నాకు ఎగ్జామ్స్ రాయాలి అండ్ ఎప్పుడైతే నాకు ఫ్రీ టైం ఉందో అప్పుడు నాకు షెడ్యూల్ ప్రిపేర్ చేసి నాకు కుదిరిన టైమ్స్లో వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ల్యాబ్స్ కండక్ట్ చేసి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. గుంటూరు షూటింగ్ అంటే పెద్ద పరిచయం లేని ప్రాంతం నుంచి ఈరోజు దేశంలోనే షూటింగ్ అంటే మీ పేరు గుర్తుకు వస్తుంది. అంటే మీరు రానున్న భావితరాలకి లేదా ఔత్సాహిక క్రీడాకారులకి షూటింగ్ ఎంచుకోవాలంటే ఏం చెప్తారు? షూటింగ్ చేయడానికి ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ గేమ్. బేసిక్స్ ఆర్ ద సేమ్ ఫర్ ద ప్రొఫెషనల్స్ అండ్ ద బిగినర్స్. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్, అందరికి చెప్పాల్సిందే, ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. బయట నుండి ఎంత అయితే కనిపిస్తుందో అంత 10 మీటర్ చేయడానికి అయితే అంత ఖర్చు అవ్వదు. దేర్ ఈస్ బేసిక్ నీడ్స్. ఇట్ ఈస్ నాట్ ఎ రిచ్ పీపుల్ గేమ్. కాకపోతే ఇట్ ఈస్ వెపన్స్ అవన్నీ తీసుకోవటం ఎక్స్పెన్సివే, కానీ దాని తర్వాత టు గెట్ ఇన్ టు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇట్ ఈస్ జస్ట్ బేసిక్స్. ఏదైతే నేర్చుకుంటామో వాటిని షైన్ చేసుకొని వాటిని ఇంకా ఎంత బాగా పర్ఫెక్ట్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అంటే మన రాష్ట్రంలో ఈ షూటింగ్ సాధన సంబంధించి అంటే ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి, ఎలాంటివి ఉంటే బాగుంటుంది? మన ఆంధ్రాలో అయితే ఇప్పుడు ప్రజెంట్ చిన్న 10 మీటర్ చేయడానికి అకాడమీస్ ఉన్నాయి, కానీ ఆంధ్రాలో అయితే 25 మీటర్ 50 మీటర్ ఇంకా 0.22 అండ్ 0.32 ఈవెంట్స్కి అయితే ఫెసిలిటీస్ లేవు. నియరెస్ట్ ఈజ్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది. అక్కడికి వెళ్ళి 25 మీటర్ 50 మీటర్ ఎవరన్నా స్టార్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మన దగ్గర 25 మీటర్ 50 మీటర్ రేంజెస్ కానీ అలా ఎవరన్నా ఇనిషియేట్ చేసి మన ఏపీకి ఒక రేంజ్ ఉంటే. దేశానికి ఇప్పటికే మీరు అనేక పథకాలు అందించారు. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? మీ అంతిమ గోల్ ఏంటి? దేశానికి ఇంకొన్ని ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకురావాలని, వరల్డ్ కప్స్, ఏషియన్స్ అండ్ ఇట్లాంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్లో, అండ్ అల్టిమేట్లీ టు గెట్ ఒలింపిక్ గోల్డ్ ఫర్ ఇండియా. జూనియర్ వరల్డ్ కప్లో తను సాధించిన 22 పథకాల తర్వాత స్పెయిన్ వరల్డ్ కప్లో సీనియర్ కేటగిరీలో మిక్స్డ్ టీమ్ గోల్డ్ అనేది మంచి విజయంగా మేము భావిస్తున్నామండి. ఇంకా ఇండివిజువల్లో కూడా తను గోల్డ్ కొట్టాలనేది మా నెక్స్ట్ టార్గెట్. దానికి తను కృషి చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఒకటి పోయింది అంటే రెండో దానికి ఫైట్ చేస్తాడు. ప్లస్ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు కూడా మ్యాచ్ని కొనసాగిస్తాడు అదే ఫైటింగ్ నేచర్ తోటి. ఎక్కువ సీనియర్ మెడల్స్ తోటి ఈసారి 2028 ఒలింపిక్స్లో ఉండాలి అనేది మా కోరిక అండి. ఇప్పటికే దేశానికి అనేక జాతీయ అంతర్జాతీయ పథకాలు అందించిన తాను ఖచ్చితంగా ఒలింపిక్స్కి ప్రాతినిధ్యం వహించి దేశానికి పథకం అందించడమే లక్ష్యం అంటున్నాడు. గవర్నమెంట్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.